సో హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఇప్పుడు చూసుకుంటే నేను ముందు వీడియోలో కోడి కూర అయితే పెట్టుంటాను. ఇప్పుడు ఈవినింగ్ స్నాక్స్గా కబాబ్ చేసుకున్నాము. సో చికెన్ కబాబ్ వచ్చేసరికి మనము ఏమేమి కావాలి, ఎలా అయింది అనేది ప్రాసెస్ అనేది ఈ వీడియోలో క్లియర్గా చెప్తాను. సో ముందు వీడియో ఎవరైనా మిస్ అయ్యి ఉంటే ఖచ్చితంగా వెళ్ళి చూసేయండి. సూపర్గా వచ్చింది కోడి కూర అయితే, యమ్మీగా ఉండింది. ఓకే, సో ఈ వీడియో ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా. సరికి కొన్ని పెద్దగా ఉన్నాయి సైజు. సో వీటిని కొంచెము కబాబ్ కంటే మినిమం చూపిస్తాను ఒక పీస్. సో చూసారా, ఇలా ఉండాలన్నమాట. సో ఇంత సైజ్ మనము కట్ చేసేసుకున్నాము ప్రతి ఒక్కటి. చూసారా, ఇది వచ్చేసరికి చికెన్కి అయితే ఇది ఆల్మోస్ట్ కబాబ్ అని చెప్పే కొట్టారు. సో ఇది వచ్చేసరికి ఫుల్ అండ్ ఫుల్ ఫ్లష్, ఇది వచ్చేసరికి ఫుల్గా ఎముకలు అనమాట. సో వీటిని మనం కర్రీ చేసుకుందాము చపాతీలోకి. ఇది వచ్చేసరికి ఓన్లీ కబాబ్ అనమాట. సో ఇది చూసారా, ఒక బౌల్లోకి యాడ్ చేసుకుని ఇందులో మనము మసాలాస్ అన్నీ యాడ్ చేసేసుకున్నాము. కారం 1.5 టేబుల్ స్పూన్ కారం, అలానే పసుపు కొద్దిగా జస్ట్ చిటికెడు, ఉప్పు 1 టేబుల్ స్పూన్. వీడియోలో అయితే చెప్పుంటాను జింజర్ గార్లిక్ పేస్ట్ తనిగా తీసి పెట్టుకుందామని. జింజర్ గార్లిక్, ఓన్లీ జింజర్ గార్లిక్, కొద్దిగా అవసరమైతే వాటర్, అంతే. అదే కర్రీకి మనము కోకోనట్ కూడా యాడ్ చేసుకుని ఉంటాము. యాడ్ చేసుకుంటే మనకు టేస్ట్ అనేది బాగుంటుంది, అంతే. సో కొద్దిగా గరం మసాలా, కోరియాండర్ పౌడర్, అలానే ఇందులో చికెన్ మసాలా, కొద్దిగా కార్న్ ఫ్లోర్ వేసుకుంటే మనకు బాగుంటుంది అనమాట. జస్ట్ లైట్గా ఆయిల్ కొద్దిగా మనం బాగా మిక్స్ చేసేసుకున్నాము. సో ఇందులో ఇది వచ్చేసరికి మనం బాగా మిక్స్ చేసి పెట్టుకున్నాం కదా, దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టేసి మ్యారినేషన్కి నియర్లీ ఒక 45 నుంచి ఒక 1.5 అవర్ ఈ మధ్యలో కుక్ చేసుకోవచ్చు మనము. సో ఈవినింగ్ స్నాక్ టైం అనమాట. సో మనం మ్యారినేట్ చేసి పెట్టిన చికెన్ అయితే ఇలా ఉందన్నమాట. సో ఇప్పుడు మనము చికెన్ పకోడా చేసుకుంటున్నాము. ముందుగా స్టవ్ ఆన్ చేసేసి మనం బాండిల్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు మనం ముక్కని ప్రీహీట్ చేసుకోవాలి. విడివిడిగా వేసుకుంటేనే మంచిది, మళ్ళీ రావు. లో ఫ్లేమ్లో ఉంచుకొని మనం కుక్ చేసుకుంటే మనకు ముక్క అనేది బాగా ఉడుకుతుంది. ఒకలాగా అంటే ఇప్పుడు కలర్ వచ్చింది కదా, కొన్ని చూడండి ఇలా కలర్ వచ్చింది. సో ఈ కలర్ వచ్చిన తర్వాత ఇప్పుడు హైలో పెట్టేసుకోవచ్చు. సో ముందు వీడియో ఎవరైనా చూడకపోతే ఖచ్చితంగా చూడండి ఫ్రెండ్స్. నాటు కోడి కూర టేస్ట్ అయితే అదిరిపోయింది, వేరే లెవెల్ అనుకోండి. సో అదే కానీ మన విలేజ్లో కానీ చేసుకుంటే ఎట్లుంటుంది మీకు తెలిసే ఉంటుంది, చెప్పనే అక్కర్లేదు కదా.
ఇది ఫుల్గా చల్లారిన తర్వాత మళ్ళీ వేసుకున్నా కానీ మనకు రెడ్నెస్ అనేది వస్తుంది. ఒకేసారి రెడ్నెస్ రాదు. ఇఫ్ ఇన్ కేస్ కలర్ యాడ్ చేస్తే ఒకేసారి రెడ్నెస్ అనేది యాడ్ అవుతుంది. ఇప్పుడు మనము ఒకసారి తీసేసి పక్కన పెట్టేసుకున్నాము. రెండోసారి వేద్దాం అనమాట. సెకండ్ టైం వేద్దాము వీటిల్ని. సో ఇప్పుడు వేసేసుకున్నాం. ఇప్పుడు మనం చూసుకుంటే కలర్ అనేది వచ్చేస్తుంది. మనం ఏమి యాడ్ చేయకుండా న్యాచురల్గా వచ్చేస్తుంది అనమాట. హై ఫ్లేమ్లో ఉంచుకోవాలి. నెక్స్ట్ అంటే సెకండ్ టైం వేసినప్పుడు, ఫస్ట్ వేసినప్పుడు మాత్రమే కొద్దిసేపు లోవర్ ఫ్లేమ్లో ఉంచుకున్నాం అనుకోండి, మనకు ఒక ముక్క అనేది లోపల బాగా ఉడుకుతుంది. సెకండ్ టైం వేసినప్పుడు మనం హైలో ఉంచుకున్నాం అనుకోండి, క్రిస్పీగా తయారవుతుంది అనమాట. 11 నిమిషాలు వచ్చిందా? సో ఇక్కడ చూడండి ఎలా వచ్చిందో. ఇలా రావాలి అన్నీ. బాగాలేదా? మొత్తం వేసి మొత్తం తీసుకెళ్ళి కొంచెం వేసి కొంచెం తీసి అట్టే బుజ్జి చేస్తున్నాను. ఫైనల్లీ కొంచెం పెప్పర్ లైట్గా. చూడండి ఎంత యమ్మీగా ఉందో. సో మీరు ఇంట్లో ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంది. వితౌట్ ఎనీ కలర్స్ అన్నమాట. ఫైనల్గా మన యమ్మీ చికెన్ పకోడా అయితే రెడీ అయిపోయింది. చూడండి ఎంత ఫ్లేవరిష్గా ఉందో, యమ్మీగా ఉంది కదా. సో ఖచ్చితంగా ట్రై చేయండి. సో అంతే ఫ్రెండ్స్ ఈ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. ఫైనల్గా స్నాక్స్ టైమ్స్కి అయితే మనము చికెన్ పకోడా టేస్టింగ్కి ఇచ్చాము. ఎలా ఉంది చెప్పు? సూపర్గా ఉందప్పుడు నాకు చూసేకి. మొక్క బాగా ఉడికింది, చూసే క్రిస్పీగా ఉంది. బాగా ఆనియన్ వేసుకుంది, బాగా ఒంట్లో పట్టుకుంటాం. మసాలాలు ఉప్పుగా కారకాలు సూపర్గా ఉంది.